క్రేజ్ కు చచ్చిపోతున్న సిఎస్కే అభిమానులు. ధోని దేవుడంటూ స్టేడియంలో నీరాజనాలు. ధోని తర్వాత సూపర్ కింగ్స్ ఐకాన్ స్టార్ ఎవరు? చెన్నై అంటే ధోని, ధోని అంటే చెన్నై. క్రికెట్ ప్రేమికులకు తెలిసిందదే. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే తమిళియన్స్ క్రికెట్ అంటే పడి చేస్తారు. ధోని అంటే ఇంకా పడిచేస్తారు. ధోని ఆట కోసం స్టేడియాలన్నీ కూడా హౌస్ఫుల్ కలెక్షన్లతో నిండిపోతున్నాయంటే ఆయన క్రేజ్ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఇండియాకు సూపర్ కెప్టెన్ గా వ్యవహరించిన ధోని క్రికెట్ కు గుడ్ బై చెప్పాక పూర్తి స్థాయిలో ఐపీఎల్ సిఎస్కేపై ఫోకస్ పెంచాడు. దీంతో చెన్నై అభిమానులు ఆయనపై గౌరవం, ప్రేమ పెంచుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే అభిమానులు ఎంఎస్ ధోని దేవుడిలాంటి వ్యక్తిగా భావిస్తారు. ఐపీఎల్ ఆరంభం నుంచి ధోని పేరు సిఎస్కేకు పర్యాయపదంగా మారుతుంది. గత సీజన్లో చపాక్ వెలుపల జరిగిన మ్యాచ్ల సమయంలో స్టేడియం లోపల సిఎస్కే జెర్సీలే ఎక్కువగా కనిపించేవి. ఆడుతున్న టీంతో సంబంధం లేకుండా అభిమానులు సిఎస్కే జెర్సీ ధరించేవారు. ఇలా జరగటానికి ఓ కారణం ధోనియే అని చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోని రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి ఎలాంటి క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్ సమయంలో మాత్రమే అభిమానులకు ఆయన ఆటను చూసే అవకాశం ఉంటుంది. చెన్నైలోని అభిమానులు ముందుగా ధోని మద్దతుదారులే అని, అందువల్లే ఫ్రాంచైజీకి ఇది బాగా ఉపయోగపడదని సిఎస్కే మాజీ ఆటగాడు అంబటి రాయుడు చెప్పాడు. ధోనికి లభిస్తున్న మద్దతు వింతగా ఉంటుందని, దీనివల్ల తోటి ఆటగాళ్ల ఆట తీరుపైన ప్రభావం ఉంటుందని అంటున్నారు. కొత్తగా ఆడేవారికి అది చాలా ఇబ్బందికరం అవుతుందన్నాడు. స్టేడియంలో సిఎస్కేకు లభించే మద్దతు అసాధారణంగా ఉందని, సిఎస్కే అభిమానులందరూ కూడా ముందుగా ఎంఎస్ ధోని అభిమానులని గుర్తుపెట్టుకోవాలన్నాడు. ఈ వ్యవహారాన్ని గమనించినప్పుడే అసలు విషయం అర్థమవుతుందన్నాడు. ఈ ట్రెండ్ రావడానికి కారణంగా ఏళ్ల తరబడి ధోని సంపాదించిన క్రెడిబిలిటీయే కారణమంటాడు రాయుడు. వయసు మీద పడుతున్న ధోని ఆటలో దమ్ము చూపిస్తున్నాడని, సిఎస్కేలో షాట్లను గతంలోలా కొడుతున్నాడని, అందుకే స్టేడియానికి అభిమానులు పోటెత్తుతున్నారని అంటాడు. ధోని అంటేనే గ్యారంటీ అని, గ్యారంటీ అంటేనే ధోని అని వారందరూ సంబరపడిపోతున్నారు. అందుకే ధోని పట్ల అభిమానులు అంతలా ఆదరణీయ భావనతో ఉన్నారని రాయుడు చెప్పాడు. సిఎస్కే అభిమానులు ఆటగాళ్లు బయటకొచ్చినప్పుడు ధోని బ్యాటింగ్ చూడటానికి తరచుగా ఎలా చీర్స్ వేస్తారో కూడా రాయుడు గుర్తు చేస్తాడు. గత వారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో తన సొంత ఆటగాళ్లు అవుట్ అవుతున్నా సిఎస్కే అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో కొంతమంది ఆటగాళ్లు అభిమానుల నుంచి ఈ ప్రవర్తనను చాలా వింతగా భావించారు. 5 సార్లు ఐపీఎల్ విజేత, కెప్టెన్ లేని సమయానికి సిద్ధంగా ఉండాలి అని ఫ్రాంచైజీని గుర్తుంచుకోవాలి. ధోని లేని సిఎస్కేను ఊహించడం కష్టమన్న రాయుడు ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత కూడా ధోనీకే అప్పగించాలని అంటున్నాడు. జనాన్ని ఆకర్షించే ఉద్దేశంతో సిఎస్కే ఫ్రాంచైజీలో వేరే ఏ వ్యక్తిని కూడా తయారు చేయలేదన్నాడు. ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ ఎంఎస్ ధోని చుట్టే తిరుగుతుంది అంటాడు. బ్రాండింగ్ పరంగా లేదా జనాన్ని ఆకర్షించడంలో ధోని లేకపోవటం జట్టును దెబ్బతీస్తుందని, బిజినెస్ పడిపోతుందని ఫ్రాంచైజీ ఆందోళన చెందుతోంది అంటున్నారు రాయుడు.